మనం ఇలాంటి ఎన్నో సున్నితమైన వస్తువులు తయారు చేస్తూ ఉంటాం. ముత్యాలు, కుందన్స్, ఎన్నో సున్నితమైన ఆర్నమెంట్స్. అవి చేసేటప్పుడు మధ్యలో ఒక్కోసారి బ్రేక్ అయిపోతాయి, పగిలిపోతాయి. అప్పుడు ఏంటి మా పరిస్థితి? మొత్తం విప్పి చేయలేము కానీ మళ్ళీ టైం సరిపోదు, రేపే ఫంక్షన్ ఉంటుంది, ఇవ్వాలి. వాళ్ళకి ఎంత కష్టమవుతుందో తెలుసా అండి. అప్పుడు మేము కొత్తగా ఆలోచించేసి లేజర్ మిషన్ తీసుకొచ్చాము. ఒక 15 లక్షలు విలువైన ఒక మిషన్ ద్వారా ఈ మధ్యలో ఇలా మొత్తం రెడీ ఉన్న పీస్ ని మధ్యలో సడన్ గా విరిగిపోయింది చుట్టేటప్పుడు. అప్పుడు ఇమీడియట్లీ దాన్ని ఇలా లేజర్ మిషన్ లో పెట్టేసి ఎక్కడైతే దీనికి ప్రాబ్లం ఉందో చెక్ చేసుకొని అక్కడ లేజర్ తో జాయిన్ చేసి మళ్ళీ అది విరిగిపోకుండా ఉండేందుకు చెక్ చేస్తా ఉంటది. అలా చేస్తా ఉంటాం. అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఐటమ్ విరిగిపోయినా భయపడాల్సిన పని లేదు. మళ్ళీ గ్యాస్, అగ్గి అన్ని వెయిట్ చేసి దీన్ని ఖరాబ్ చేసే పని ఎక్కడ డ్యామేజ్ కాకుండా విధంగా 15 lakhs అయినా పర్లేదు, నా కస్టమర్స్ చాలా సేఫ్ గా ఉండాలి, నా యొక్క వస్తువు యొక్క బ్రాండ్ చాలా బాగుంటున్న కాన్సెప్ట్ తో వచ్చిన లాభాలతో దీన్ని తీసుకోవడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఓల్డ్ ఆర్నమెంట్ కూడా ఏమైనా విరిగిపోయిందంటే మీరు అస్సలు భయపడకండి. ఎందుకంటే మన దగ్గర లేజర్ మిషన్ ఉంది. అది ఆషామాషి మిషన్ ఏం కాదు. అసలు మీకు మళ్ళీ విరిగిపోయింది, అతికిందనే విషయం తెలియకుండా ఉండే విధంగా చేసే అంత టెక్నాలజీ నా మైండ్ లో ఉంది, నా మిషన్ లో ఉంది. కాబట్టి మీరు డోంట్ వరీ. విరిగిపోతే ప్రశాంతంగా నవీన్ గారు ఇలా జరిగిందని చెప్పండి, సరిపోతుంది. తప్ప భయపడేసి ఏమైపోతుందని భయపడకండి. ఒకప్పుడు భయపడితే అర్థం ఉండేది, బట్ ఇప్పుడు ఏం భయపడకండి. మీ నవీన్ గోల్డ్ మీ పక్కన ఉన్నాడు, మీకు అద్భుతమైన మిషన్ తీసుకున్నాడు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఇది ఒక సొల్యూషన్ ఈ మిషన్. కాబట్టి ఇలాంటి ఆర్నమెంట్స్ విరిగిపోయినా మీరు అస్సలు తొందరపడి గాబరపడి మీ మనసుని పాడు చేసుకోకండి. జస్ట్ నన్ను అడగండి, నాకు కాల్ చేయండి, నేను లిఫ్ట్ చెప్తే నాకు వాయిస్ మెసేజ్ చేయండి. ఇన్ కేస్ అది కూడా నేను స్పందించకపోతే డైరెక్ట్ షాప్ రండి. విత్ ఇన్ ద 2 or 3 days లో మీ ప్రాబ్లం కి అసలు ఏర్పడిన సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మీ నవీన్ గోల్డ్.